హాయ్ అండి అందరికీ. కొన్ని ముఖ్యమైన సైకాలజీ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ బిట్ మనం చూస్తే జ్ఞానేంద్రియ వికాసం ఈ వికాస దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం అనేది ఈ వికాస దశలో అధికంగా ఉంటుంది, శైశవ దశలో అధికంగా ఉంటుంది. థార్నడైక్ సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. థార్నడైక్ యొక్క సిఏవిడి ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యాలు. భాషా సంబంధ వైకల్యానికి గల పేరేమిటి? డిస్ఫేసియా. ప్రజ్ఞాలబ్ధిను సూచించేది ఏమిటి? ప్రజ్ఞాలబ్ధి ఐడిను సూచించేది ఏమిటి? ఐక్యూను సూచించేది ఏమిటి? వ్యక్తుల యొక్క మానసిక వికాసం. మూర్తిమత్వ వికాసంలో జననపూర్వ జననాంతర కారకంగా పనిచేసేది ఏమిటి? జననపూర్వ జననాంతర కారకంగా పనిచేసేది ఏమిటి? తల్లిదండ్రుల యొక్క వైఖరి. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధనం జరిగిన తర్వాత ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన అవుతుంది లేదా సహజ ఉద్దీపన అవుతుంది. డిఏటిబిలో ఉండే సహజ సామర్థ్య పరీక్షమాలల సంఖ్య 8 ఉంటాయి. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షమాల. నెక్స్ట్, భాషా వికాసంలో మొట్టమొదటి దశకు గల పేరేమిటి? ప్రాగ్ భాషా దశ. రక్షణ తంత్రాలు అనే భావనను మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా అవధానము, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణం ఏమిటి? అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు కలిగజేస్తుంది. ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణం ఏంటంటే అస్పష్టమైన ఉద్దీపన. రమ ఉపాధ్యాయుడు చెప్పినది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. ఇది ఏ రకమైన స్మృతి? నిష్క్రియాత్మక స్మృతి. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనే ప్రవచనం ఎవరి సిద్ధాంతం? నోమ్ చామ్స్కీ. రోషాక్ ఇంక్బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించిన ఆకృతి, రంగు, చలనం అనేవి దీనికి చెందుతాయి? నిర్ణయకాలకి చెందుతాయి. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాలలో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాలలోనే నేర్చుకుంది. అయితే ఆమె యొక్క పొదుపు గణన ఎంత? 75%. అసలు ప్రయత్నాలు అంటే ఎలా వస్తుంది 75% అనేది? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. దానికి సూత్రం మనకు తెలుసు. మరి అసలు ప్రయత్నాలు ఎన్ని? 8. పునరభ్యసన ప్రయత్నాలు ఎన్ని? 2 బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేస్తాం. అప్పుడు మనకి 6/8 ఇంటూ 100 వస్తుంది. అప్పుడు మనం 2తో కట్ చేసుకున్నట్లయితే 2 3s 2 4s అవుతుంది. నెక్స్ట్ 4 1s 4 25s. సో 3 × 25 అనేది 75% అనేది వస్తుంది. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? 2 రకాలు. వ్యక్తంతర్గత. నెక్స్ట్ వన్, ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగు చేయడంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశ్యం ఏమిటి? విద్యార్థుల యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. డేనియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం ఏమిటి? 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? అనుగుణ్యం. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి నిర్ణయించేవి ఏమిటి? మానసిక వయస్సు నిర్ణయించేది. వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి ఏమిటి నిర్ణయిస్తాము అంటే మానసిక వయస్సుని నిర్ణయిస్తాం. శాస్త్రీయ నిబంధనలలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన. దాన్నే అసహజ ఉద్దీపన అంటారు. పిల్లలలో తాదాత్మ్యకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఏ మనోలైంగిక దశలో గమనించవచ్చును? గుప్త దశలో గమనించవచ్చును. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఉత్తర బాల్య దశకు చెందుతారు. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షకు ఉదాహరణ ఏమిటి? DAT. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒక విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటటువంటి నియమం ఏమిటి? ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేటటువంటి నియమం సంసిద్ధత నియమం. నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు
ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేటటువంటిది దేనికి చెందుతుంది? ఇది హాలో ప్రభావం అంటారు, దీన్నే హాలో ప్రభావం. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేటటువంటి పిల్లలు ఎవరు? మిత బుద్ధిమాంద్యులు. శిక్షణ తర్ఫీదు పొందగల వారెవరంటే మిత బుద్ధిమాంద్యులు. సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరి అయిన క్రమం ఏమిటి? సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరి అయిన క్రమం చూస్తే ఫస్ట్ సన్నాహం, గుప్త స్థితి, నిరూపణం, సన్నాహం. లాస్ట్ది ఏంటనేది తెలియదు, ఇది రాంగ్. సన్నాహం, గుప్తస్థితి, నిరూపణం, లాస్ట్ది చూసుకోలేదండి, మళ్ళీ సన్నాహం రాసివలసి వచ్చింది. నెక్స్ట్ వన్, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనను తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్ళడంను సూచించేది ఏమిటి? అభిరుచి. ఈ పైది ఎవరికి తెలిసినా చెప్పండి. సన్నాహం, గుప్తస్థితి, నిరూపణం, లాస్ట్ది ఏంటనేది. నెక్స్ట్ వన్, రవి ఎవరి ప్రోద్బలం లేకుండా తనను తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్ళడంను సూచించేది అభిరుచి. అభిరుచి ఉండడం వల్ల జరుగుతుంది కాబట్టి. రమణి తన యొక్క హోంవర్క్ చేయాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు. అలాంటప్పుడు అక్కడ జరిగేటటువంటి సంఘర్షణ ఏమిటి? పరిహార రెండు నెగిటివ్లే ఉంటే పరిహార వస్తుంది. పద్మ తను మొదటి నేర్చుకున్నటువంటి 30 పదాలలో 18 పదాలను గుర్తించగలిగింది. ఎప్పుడైనా గుర్తింపు గణన మీద బిట్ అడిగేటప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎన్ని గుర్తించగలిగింది, ఎన్ని గుర్తించలేకపోయింది, ఇదే పాయింట్. ఇది మీరు గమనించినట్లయితే ఆన్సర్ చేసేయచ్చు. అంటే గుర్తించగలిగింది అంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 వేసేయడమే. లేదు అంటే చూడండి, ఇక్కడ గుర్తింపు గణనకు సూత్రం ఏంటి? మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఏమమ్మా అంటే మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100, ఏదో ఒక సూత్రం గుర్తుపెట్టుకోండి. పోనీ మొత్తం వేస్తాం 30 పదాలు, మరి తప్పులు ఎన్ని? ఇక్కడ 18 పదాలను గుర్తించగలిగిందంటే అవి ఒప్పులు అవుతాయి, తప్పులు అవ్వవు. సో ఎన్ని పదాలను గుర్తించలేదు? 12 పదాలను గుర్తించలేదు, సో అవి తప్పులు అవుతాయి. 30 మైనస్ 12 బై 30 ఇంటూ 100 అనమాట. అంటే 18 బై 30 ఇంటూ 100. అప్పుడు 0కి 0 కట్ చేసుకుంటే 3 1 జా 3 6 జారు అంటే 6 ఇంటూ 10 60% అవుతుందన్నమాట. 60 అవుతుంది గుర్తింపు గణన. సో ఇక్కడ మనకి ఎన్ని గుర్తించింది అనేది ఒప్పులు అవుతుంది, ఎన్ని గుర్తించలేదు అనేది తప్పులు అవుతుంది. ఎన్ని గుర్తించింది అనే దాన్ని బట్టి అయినా మనం ఆన్సర్ వేసేయచ్చు. ఒప్పులు ఎన్ని? 12, ఒప్పులు 18 బై 30 ఇంటూ 100 అలాగనే వేసేయచ్చు. నెక్స్ట్ మూర్తిమత్వ రకానికి సంబంధించి వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించి వ్యక్తులు అంతర్ముఖులుగా మరియు సున్నిత స్వభావులుగా ఉంటారు. లంబకృషకాయిత. ఈ వయసు గల పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. 3 నుండి 4 సంవత్సరాలు గల పిల్లలు సహకార క్రీడలో పాల్గొంటారు. ప్రేమ అనున్నది ఈ క్రింది ఉద్వేగాలతో కూడినటువంటి ద్వితీయ ఉపగమం. ఏ ఉద్వేగాలు ఉంటాయంటే సంతోషము, అంగీకారంతో కూడినటువంటిది. ప్రేమ అనేది సంతోషం మరియు అంగీకారంతో కూడినటువంటి ద్వితీయ ఉపగమం. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగేటటువంటి దశ ఏది? శబ్దానుకరణ దశ. కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొలది వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. స్వీయ కేంద్రీకరణ అనేది తగ్గుతుందన్నమాట. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి స్థితియే వైఖరి అని నిర్వచించినది ఎవరు? ట్రావర్స్. ప్రజ్ఞాలబ్ధి 35 నుండి 55 మధ్య గల బుద్ధిమాంద్యులు ఎవరు? మిత బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ వన్, ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలను తెలిపేటటువంటి స్పష్టమైన లక్షణం ఏమిటి? ఏక మరియు వర్సెస్ అనేక. పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏది? శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రం అన్న సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు? ప్రవర్తనవాదులు. మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో మీ స్నేహితునితో పదునుగా మాట్లాడడం అనేది ఏ రక్షణ తంత్రాన్ని సూచిస్తుంది? విస్థాపనం. భాషా సంబంధమైనటువంటి వైకల్యం ఏమిటి? చూడండి, గుర్తుపెట్టుకోండి. భాష సంబంధమైనటువంటి వైకల్యం డిస్ఫేసియా. రాత సంబంధమైనటువంటి వైకల్యం గ్రాఫియా మరి డిస్గ్రాఫియా. పఠన సంబంధమైనటువంటి వైకల్యం డిస్లెక్సియా. ఓకేనండి. నెక్స్ట్ వన్,
పాఠశాలల్లో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకడం మొదలైన శైశవ ప్రవర్తన చూపడాన్ని ఏమంటారు? ప్రతిగమనం. భావనోత్పత్తి దశ అనగా గుప్త దశని భావనోత్పత్తి దశ అంటారు. బోబో డాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆల్ఫర్డ్ బండూరా. ఒకరి సంవేదనలు గుర్తించుట మరియు వ్యక్తపరచుటలోని అభ్యసన విధానం ఏమిటి? ఉద్వేగ వికాసం. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఎక్కడ? జననానికి ముందు. స్థానికతకు దీనిలో సంబంధం ఉంటుంది, భాషా వికాసంలో సంబంధం ఉంటుంది. స్థానికతకు దీనితో సంబంధం ఉంటుంది, భాషా వికాసంతో సంబంధం ఉంటుంది. నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి చెప్పిన వారు ఎవరు? కార్ల్ రోజర్స్. నీవు నేర్చుకున్న దానిని కొలుచుటకు ఉద్దేశించినటువంటి నికస ఏమిటి? సాధన నికస. స్మృతి విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అర్థం లేని పదాంశాలను వాడారు. ఎబ్బింగాస్. ఒకరి పగటి కళ్ళను కోరికలను తృప్తిపరిచే రక్షణ తంత్రం ఏమిటి? స్వైరకల్పన. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్న మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణే కళ అన్నది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒత్తిడి యొక్క 4 ప్రధాన అంశాలు ఏమిటి? కుంటనము, సంఘర్షణ, పీడనము, ఆందోళన. కుంటనము, సంఘర్షణ, పీడనము, ఆందోళన. 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలో పాల్గొంటారు. ఈ వయసు గల శిశువు తనంతట తాను నడవడం ప్రారంభిస్తారు. 15 నెలలు. ఇక్కడ 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకపు క్రీడలో పాల్గొంటారు. సమాంతర క్రీడ. నెక్స్ట్ వన్. అలవాట్లు అనేవి నేర్చుకుంటే వస్తాయన్నమాట, నేర్చుకునేవి. అలాగే మానసిక చిత్రాలు సంజ్ఞలను ఉపయోగించేటటువంటి పిల్లవాని సామర్థ్యం అనేది దీనికి దారితీస్తుంది, వస్తు స్థిరత్వానికి దారితీస్తుంది. అలాగే ఎరిక్సన్ ప్రకారం కౌమారుల యొక్క ప్రధాన సంక్షోభం ఏమిటి? గుర్తింపు. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఎక్కడ? ఊహాత్మక వివేచనం ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే అమూర్త ప్రచాలక దశలో. ఒక పిల్లవాని యొక్క ప్రజ్ఞానిధి 128 అయితే అతడు అత్యధిక ప్రజ్ఞావంతుడు. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది. బహుముఖ ఆలోచన ద్వారా. పురోగమన అవరోధము, తిరోగమన అవరోధము అనే 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతము జోక్య సిద్ధాంతం. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగము సంవేదన స్మృతి. వీనిపై మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎలిజబెత్ హార్లాక్ పరిశోధనలు చేశారు. ప్రోత్సాహకాలపై. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. ప్రవర్తనకు దారితీసే సరియైన వరుస క్రమం ఏమిటి? సమతాస్థితిలో అసమతుల్యత, అవసరము, ఉత్సుకత, ప్రవర్తన. సమతాస్థితిలో అసమతుల్యత వస్తుంది, నెక్స్ట్ అవసరం వస్తుంది, ఉత్సుకత, ప్రవర్తన. సవాళ్ళను ఎదుర్కొనే లేక భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక మానసిక ప్రతిస్పందనను ఎలా అంటారు? ఒత్తిడి అంటారు. శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలని ఏమంటారు? అంతర్గత ప్రతిక్రియలు అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవరీవన్.